హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్పడం కోసం వీడియో చేస్తున్నాం. పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితంగా థాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో. ఇటీవల రాజమండ్రి ప్రాంతంలో ఆయన పర్యటనలు చేశారు. రాజమండ్రి ప్రాంతంలో పర్యటనలు చేసిన సందర్భంగా గోదావరిలో జరుగుతున్న కలుషిత వ్యర్థాలను కలుస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. గోదావరి జలాలు పూర్తిగా కలుషితం అయితున్న తీరును చూసి ఆయన చెలించిపోయారు. గోదావరి ఈ స్థాయిలో కలుషితం అవుతూ ఉంటే ఎలా అంటూ అధికారులను అక్కడ నిలదీయడం చూసాం. గోదావరి కలుషితం ఒక రోజులో జరుగుతుంది కాదు, సంవత్సరాలుగా ఇలా జరుగుతూనే ఉంది అనే విషయాన్ని గమనించారు. కళ్ళెదురుగా టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కళ్ళెదురుగానే పొల్యూటెడ్ వాటర్ నేరుగా వెళ్ళి గోదావరిలో కలుస్తుంటే కూడా ఏ ప్రభుత్వము యంత్రాంగము ఎందుకు ఆపలేకపోతున్నారో అర్థం కావట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూసాం. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అధికారుల బృందాన్ని కూడా తీసుకుని వెళ్ళి పరిశీలన చేసి నదిలోకి వెళ్ళి నది లోపలికి వెళ్ళిన తర్వాత నదిలో ఏ రకంగా పొల్యూషన్ కారణంగా స్మెల్ వస్తుంది, అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో కూడా పరిశీలించి ఆయన అక్కడ అధికారులని ఒక నివేదిక అడిగారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే దానిపైన ఒక నివేదిక అడిగారు. ఆ నివేదిక ఆధారంగా నిన్న పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగ్గ నిర్ణయాలుగా అనిపించాయి. ఆంధ్ర పేపర్ మిల్ కారణంగా ఎక్కువ పొల్యూషన్ గోదావరిలోకి వస్తుంది రాజమండ్రి ప్రాంతంలో అనేది పవన్ కళ్యాణ్ కి అధికారులు చెప్పిన మాట, అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఆయన మాట అధికారుల రిపోర్ట్ కంటే ముందే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్న సందర్భంగానే గమనించారు. ఎందుకు వాళ్ళకు కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు, నోటీసులు కూడా ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అక్కడే అధికారులను ప్రశ్నించడం చూసాం. అధికారుల రిపోర్ట్లోనూ అదే విషయం బయటపడింది. కొద్ది మంది కోసం 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది కావచ్చు ఆంధ్ర పేపర్ మిల్లు, కొన్ని వందల మందికి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయని ఆ పేపర్ మిల్ ఇచ్చే పొల్యూషన్ కారణంగా గోదావరి అంతా కలుషితమై లక్షల మంది ఆ నీళ్లు తాగి ఇబ్బందులు పడుతుంటే, రోగాల బారిన పడుతుంటే వాటిని మనం ఎలా భరిస్తాం? కంపెనీలు పెట్టమంటే, ఉద్యోగాలు ఇవ్వమంటే పొల్యూషన్ని ప్రజల నెత్తిన రుద్దమని కాదు కదా. కనీసం దాన్ని సవరించుకునే అవకాశం, దాన్ని సరిచేసుకునే ప్రయత్నమైనా ఆ కంపెనీలు చేసేలా చూడాలి కదా. ఆ ప్రయత్నం కూడా అధికారులు ఎందుకు చేయట్లేదు? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అధికారులు ఎందుకు పొల్యూటెడ్ వాటర్ని గోదావరిలోకి అలో చేస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడారు. దానిలో భాగంగా ఆంధ్ర పేపర్ మిల్ కి నోటీసులు ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎందుకు పొల్యూటెడ్ వాటర్ని గోదావరిలోకి వదులుతున్నారు అనేది సమాధానం చెప్పండి. ఆ వాటర్ని ఎప్పట్లోగా ఆపుతారు? ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలేంటి? వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అంటూ ఆయన ఆంధ్ర పేపర్ మిల్స్ కి నోటీసులు ఇవ్వండి అంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆదేశించారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా, సో వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులని వదిలేయకుండా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసి కంపెనీ ముఖ్యమే కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ముఖ్యమని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ డెఫినెట్గా అభినందించారు. అదే సమయంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారుల బాధ్యతను కూడా ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంత పొల్యూటెడ్ వాటర్ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు? కనీసం పొల్యూషన్కి కారణమైన వాళ్ళకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం, దానికి సంబంధించి విజిలెన్స్ చేసే ప్రయత్నం కూడా అధికారులు ఎందుకు చేయలేదు? కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి సంబంధించిన వర్షన్ ఏంటో కూడా తెలుసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాదు తన సొంత శాఖకు సంబంధించిన అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు నిరంతరం ఇదే పనిలో ఉండాలి. ఎప్పటి నుంచో జరుగుతోంది సార్, అది అలాగే జరుగుతుంది అంటూ నేరుగా మంత్రికే చెప్పే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. అది అలాగే ఎప్పటి నుంచో జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? మీ బాధ్యత అది కదా. మీరు నోటీసులు కూడా ఇవ్వకుండా, వాళ్ళ దృష్టికి కూడా తీసుకోకుండా, దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా ఎందుకున్నారంటూ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రశ్నించినా, తర్వాత ప్రశ్నించిన వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులపైన, అక్కడ స్థానిక అధికారులపైన కూడా చర్యలు తీసుకోండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో 1-2 సందర్భాల్లో ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశం పైన, పొల్యూషన్ అంశం పైన, ఏది అంశం పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది అనుకుంటే, ఇది కేవలం రాజమండ్రి ప్రక్షాళన మాత్రమే కాదు, చాలా చోట్ల నదీ జలాల్ని, చెరువులను, భూగర్భ జలాల్ని పొల్యూట్ చేస్తున్న కంపెనీలన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటాయి. ఒకసారి మనమేం తప్పు చేస్తున్నామో చూసుకుందామనే ఆలోచనకు వస్తాయి. ఆ పొల్యూట్ చేయడాన్ని తగ్గించేస్తాయి. ఇది కేవలం ఒక చోటకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ తరహా కంపెనీలు పొల్యూషన్ కారణంగా వాటర్ బాడీస్ పొల్యూట్ అవుతున్నాయి. ప్రజలు పొల్యూటెడ్ వాటర్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చోట్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయి ఆ నీటినే తాగి జనాలు రోగాలు పడుతున్నారు. కాబట్టి కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా
ఈ పొల్యూషన్ ఎక్కడైతే ఉందో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళపైన చర్యలు కూడా గతంలో 1-2 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చూసాం. ఆయన హడావుడిగా వచ్చి ఒక ప్రకటన చేసి ఆ తర్వాత మళ్ళీ అది ఏమైపోయిందో ఫాలోఅప్ చేసిన పరిస్థితి చూడలా. సీజ్ ద షిప్ అంటూ రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశానికి సంబంధించి కావచ్చు, ఇంకా 1-2 అంశాల్లో. బట్ ఈ పర్టికులర్ అంశంలో పవన్ కళ్యాణ్ కేవలం నోటీసులు ఇచ్చి వదిలేసామని కాకుండా గోదావరి కలుషితం కాకుండా ఆపగలిగాను అని అక్కడ ప్రజలకి చెప్పుకునేలా పవన్ కళ్యాణ్ పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత రాజమండ్రి విజిట్ చేసి నేను ఈ పొల్యూషన్ ఆపాను, గతంలో ఇక్కడ పొల్యూటెడ్ వాటర్ ఉండేది గోదావరిలో, ఇప్పుడు పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన వాటర్ ఉంది అంటూ ఆ వాటర్లో చెయ్యి పెట్టి చూసి స్మెల్ లేకుండా స్వచ్ఛమైన వాటర్ ఉంది ఇక్కడ అని రాజమండ్రి ప్రజలకు చెప్పే పరిస్థితి రావాలని కోరుకుందాం. ఆ దిశగా కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయటం కాకుండా ఆంధ్ర పేపర్ మిల్ పొల్యూషన్ పర్మనెంట్గా ఆగిపోయే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఫాలోఅప్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.